బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. వెల్కమ్ టు వైజాగ్ ఫన్ టాక్స్. ఎలక్షన్ మీమ్స్ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అంతే. జస్ట్ బోర్డు దొరుకుంటాయి మంచివి, హైలైట్ ఉన్నాయి అవన్నీ. మంచి ఎలక్షన్ థంబ్నెయిల్ నేను చూసింది. రే రాంబాబు తొక్కిన అరేస్తాం, ప్రజలు తిరుగుబాటు దెబ్బకు దడుచుతో అంబటి పరుగంట. ఇప్పుడు నెక్స్ట్ చూడు, నెక్స్ట్ థంబ్నెయిల్. పిఠాపురంలో లెక్కలు తారుమారు, వైసీపీ ఓట్లు వేసిన పవన్ ఫ్యాన్స్ అంట. ఇది వైఎస్ఆర్సీపీ ప్రో. నువ్వు ప్యాటర్న్ చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు మనకి ఏంటి ఏది అనేది. ఇప్పుడు నెక్స్ట్ అది ఏ సెట్ ఆఫ్ ఓటర్స్ నుంచి వస్తుంది అన్నట్టు, ఏ సెట్ ఆఫ్ మెంబర్స్ నుంచి వస్తుందని తెలిసిపోతుంది. ఇప్పుడు చూడు, దీనికి కౌంటర్ చూడు, అట్లా అలా లిస్ట్ లో ఉంటాయి మాట ఒక దాని కింద ఒకటి. మా డబ్బులు ఎక్కడ జగన్ తిరగబడ్డ ఏపీ ప్రజలు, ఇది ఏబీ అన్న మరి అంతే కదా. డబ్బులు నాకు తెలిసి దీనికి అనుకుంటా ఓట్లుగా. ఇంకోటి చూడు, ఇది డైరెక్ట్ సాక్షి. మళ్ళీ జగనే గెలుస్తాడు కేటీఆర్. వాడాలి చెప్పు ఉండడు. చెప్పాడు ఓపెన్ గా చెప్పాడా? ఓ ఇది చూడు, ఇది బాగుంటుంది. ఈ మీమ్ చేశారు, జగన్ మీద చేశారు, కానీ నాకు ఫన్నీగా అనిపించి పెట్టాను. అవినాష్ ఏ తప్పు చేయలేదు, మీకెలా తెలుసు? అవినాషే చెప్పాడు. నేను ఆ ఇంటర్వ్యూ చేశాను రా, కరెక్ట్ వాడి చెప్పాడు. అతను చెప్పడం చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది అతను చేయలేదని అని చెప్పి కరెక్ట్ చెప్పాడు అన్నమాట. కానీ ఆ మీమర్ మధ్యలో ఆ బ్రహ్మానందం ఫేస్ ఫోటో హైలైట్ కదా, అందుకు పెట్టాను నేను. ఎవరిని కామెడీ చేయాలని కాదు, జస్ట్ ఆ మీమర్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాను అంతే. అవును, రమేష్ ఇది యాక్చువల్ గా ఒక మీమ్ అయిపోవచ్చు, ఫర్ ఎవర్ మీమ్ లో అయిపోతుంది. ఏదో వచ్చింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఏదో చూసాను. మనోడు కాదు ఇది కాంట్రవర్సీ అవుతుంది. నిజంగానే వాడు కావాలని వెళ్ళారు, జస్ట్ ఫ్రెండ్షిప్. ఈ ఆర్టీవీ నాకు తెలిసి టీవీ నేను రవిప్రకాష్ అనుకుంటా. వాడిదే వాడు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. కరెక్ట్. ఎంత జనసేన ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మరి వీడు బయటకు వచ్చి జనసేన స్టార్ట్ చేసి మా అన్నయ్య చాలా తప్పు చేశాడు అన్నప్పుడు మరి తప్పలేదండి. అంతేలే, అంతే కదా. అవును, వాడి ఇష్టం వాడిది, వీడి ఇష్టం వీడిది. మరీ ఎక్కిసి ప్లస్ ఇంకోటి, నేను ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసాను. వాడు ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పింది పవన్ కళ్యాణ్ కే. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక మంచి రీజన్ కోసం పాలిటిక్స్ లోకి వచ్చారు, మీ ఆశ నెరవేరాలని కోరుకునేలో నేను ఒకటి నుంచి పెట్టాడు స్టోరీ. అంటే ఈ గొడవ రాకముందు పెట్టాడు. కౌంటర్ ప్రాపగండా కూడా అవ్వచ్చు కదా. కౌంటర్ అంటే యాక్చువల్గా అల్లు అర్జున్ వాడు ఓన్ బేస్, సపరేట్ గా ఓన్ బేస్ పెట్టుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఉంది కదా ఫ్యాన్ బేస్. అది అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని కౌంటర్ ప్రాపగండా కూడా చేయొచ్చు కదా, అవతల వాళ్ళని అంటే ఫ్యాన్స్ ని స్ప్లిట్ చేయడం అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు వెంటనే మనోడు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నాడు అంటే వాడు ఎవరికి ఇస్తున్నాడు అని కాకపోయినా వీడు వైసీపీకి ఇస్తున్నాడు అని ఒక ఆలోచనకు వచ్చేస్తారు చాలా మంది. ఇప్పుడు చూడు, నెక్స్ట్ చూడు, ఐ డ్రీమ్ కూడా నాకు తెలిసి కొంచెం వైఎస్ఆర్సీపీ ఫర్ లాగా ఉంది చూస్తుంటే. చెప్పలేము, అందరినీ చేస్తారు వీళ్ళు. ఐ డ్రీమ్ అంటే ఒకళ్ళని ఫర్గా లేదు అంటే నేను చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది అయితే వీళ్ళు దే ఆర్ న్యూట్రలిస్ట్ అనిపిస్తుంది. ఇది ఆహా ప్యూర్, ఇదైతే డిఫరెంట్. ఈహారా ఏపీలో ఫ్యాన్ గాలి మహిళలు పెన్షన్ జగన్ కి సపోర్ట్. ఎవరి ఛానల్ అది? ఇప్పుడు దీని కౌంటర్ చూడు, వెంటనే అక్కడ వేరే థంబ్నెయిల్స్ లో ఇలా స్క్రోల్ చేయగానే ఇంకో కౌంటర్. జగన్ ఓడిపోతున్నారు, జనం గెలుస్తున్నారు. నేను ఆ ముందు ఇలా చూసాను యూట్యూబ్ లో, ఇలా స్క్రోల్ చేస్తే వెంటనే ఇది వచ్చింది.
ఆల్గోరిథం ఎలా చేస్తున్నారో తెలియదు కానీ, అంటే అది యూట్యూబ్ అంత ఆల్గోరిథం డబ్బులు అది తీసుకొని వాళ్ళు ఇదంతా పెయిడ్ ప్రమోషనే కదా. ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా దాని కింద ఇంకోటి, దాని కింద మళ్ళీ కౌంటర్, దాని కింద మళ్ళీ కౌంటర్. సో అది స్టడీ చేస్తుంది, అది స్టడీ చేస్తుంది బిహేవియర్. నువ్వు ఒకసారి టీడీపీకి సపోర్ట్ ఉన్న వీడియోస్ చూస్తావు, ఒకసారి వైసీపీ సపోర్ట్ ఉన్న వీడియోస్ చూస్తావు. అందుకని అది అల్గారిథం స్టడీ చేసి నీకు అవే చూపిస్తుంటది. ఓకే, అంటే అలా ప్యాటర్న్ ఆల్టర్నేటివ్ గా. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఒక న్యూస్ ఛానల్ కొడతాను, ఆ న్యూస్ ఛానల్ కొట్టిన వెంటనే నెక్స్ట్ న్యూస్ ఛానల్ అసలు ఉండదు అక్కడ, అది వచ్చేస్తూ ఉంటది. అబ్జర్వ్ చేస్తుంది అది. కౌంటర్ ని చూపించడం ఎంత కదా. కౌంటర్ సెర్చ్ చేస్తున్నట్టు ఉన్నాం. నేను సెర్చ్ చేయలేదు, జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను మామూలు. నేను అసలు ఏమి సెర్చ్ చేయకుండా స్క్రోల్ చేసినది. ఏపీ ఎలక్షన్ అని పెడితే ఇవన్నీ ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ప్లస్ అప్పట్లో ఉన్న ట్రెండింగ్ కూడా వస్తాయి. జగన్ కథం నెక్స్ట్ టీవీ5 కదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు మళ్ళీ వెంటనే కౌంటర్ నాకు thumbnail వచ్చేసింది దాని కిందే. చూడండి, మీరందరూ చూడండి, ఇది ఏంటో చూడండి. ఈసారి అలాగే అవుతుంది, అన్ని ఎవరికి మటు వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వచ్చేస్తానే అటు వచ్చేస్తానే. నిజంగా నాకు అదే అనిపిస్తుంది, అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అధికారం ఏపీలో జగన్ అంటే సర్ సీఎం. అదే అంటున్నాను. ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, వెంటనే ఇది వచ్చింది నాకు ఫీడ్ లో. ఇదంతా ఫీడ్, ఇదంతా ఆల్టర్నేట్ ఫీడ్. ఎలక్షన్ తర్వాత అసలు ఎవరిని ప్రభావం చేద్దాం అనుకుంటున్నారు? ఓటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి ఎవరు గెలుస్తారంటే ఏంటి ప్రభావం? నాకు తెలిసి మార్కెట్స్ ఏమో జస్ట్ కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు అంతే. డబ్బులు వేస్ట్. లండన్ పోతాను, జగన్ పైన తీర్పు. ఏవియన్ కదరా, అంటే లండన్ అంతా ఫైనాన్షియల్ క్రైమ్ చేసిన వాళ్ళందరూ లండన్ యూకేకి వెళ్ళిపోతారు కదా తప్పించుకోవడానికి. ఆ యాంగిల్ లో ఏవియన్ చూపిస్తున్నాడు, నాకు అర్థమైంది అదే. ఓకే 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 నువ్వు ఏ ఛానల్ చూడాలి ఫస్ట్, ఎవరు చెప్తున్నాడో చూడాలి. అంచనాలకు మించి ఉండబోతుంది జగన్ గెలుపు. ఇతను మాత్రం ఎక్కడా తగ్గరా, అంత కాన్ఫిడెంట్ గా ఇతను. వైసీపీ అలా కాదు, వైసీపీ కూడా అంత కాన్ఫిడెంట్ ఆయన మాత్రం చెప్తున్నాడు. ఆ ఫస్ట్ చూసినప్పుడు ఎవడరా బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఇంత కాన్ఫిడెంట్ గా అనుకున్నాడు. అంటే వాళ్ళకి ఎలా వస్తాయి, వీళ్ళకి ఎలా వస్తాయి, ఎలా వస్తాయి, ఎవడు ఇలా చెప్తున్నాడు అనుకున్నాడు. ఆ తర్వాత నుంచి చూస్తున్నాను సేపు, ఓడి అమ్మా ఈయన కాన్ఫిడెన్స్. అంటే నేను మామూలుగా ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ప్రో టీడీపీయా ప్రో వైసీపీ అని మామూలుగా అసెస్ చేయడానికి చూస్తున్నప్పుడు ఆ ఫస్ట్ 2 వీడియోస్ చూసినప్పుడు నార్మల్ గా ఉంది. ఆహా ఓకే ఓకే సెంటర్ లో ఉన్నాడు అని అనుకుని ఊరుకున్నాను. తర్వాత అర్థమైపోయింది భయ్య ప్రో వైసీపీ అని. అంటే ఇంక అసలు అయ్యుండొచ్చు. కొడాలి నాని చంద్రబాబు నాయుడు ఎంత వరుసగా తిడతాడు, ఇతను చాలా నీట్ గా తిడతారు అంతే. అంత సీన్ లేదు. అమ్మ ఏంటి మనిషి అంత పెద్ద అనలిస్ట్ అయినా ఎప్పుడు కనబడలేదే ముందు ఎప్పుడు. అంటే నేను న్యూస్ చూస్తాను, నాకు అట్లీస్ట్ నాకు తెలియకపోయినా నేను న్యూస్ చూస్తాను అప్పుడు. ఇటు ఎక్కడ కనబడలేదు అయినా మరి 3 years నుంచే కనబడుతున్నాడు. సీనియర్ అనలిస్ట్ ఇది అది అంటున్నారు అని. క్రిటిక్ అదే. ఇప్పుడు దీనికి కౌంటర్ గా కింద ఒకటి వచ్చింది. అవును, ఆశ్చర్యపోతారు జగన్ గారు. 151 జగన్ గారు. అర్థమైందా కాన్సెప్ట్? జగన్ ఏంటి 151 అంటున్నాడు కదా ఎమ్మెల్యే. లాస్ట్ 151 కాదు, జగన్ 175 అంటున్నాడు. కానీ లాస్ట్ టైం 151 వచ్చింది కదా, ఇప్పుడు 150. అంటే లాస్ట్ ఎగిరిపోయింది. ఇప్పుడు 22లో 2 ఎగిరిపోయింది. అవునవును అర్థమైంది. అదే చెప్తున్నా కదా, ఆల్గోరిథం ఆల్టర్నేట్ గా ప్రో యాంటీ అలా ఇస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఎవరు గెలుస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సీట్స్ ఎవరికి ఎన్ని వస్తాయని. శ్రీకర్ మీరు ఇద్దరు అరుణ్ ఎవరైనా చెప్తారా? లేదు, ఎందుకంటే అంటే చాలా నెక్ టు నెక్ ఉంటదేమో అనిపిస్తుంది. డెఫినెట్ గా నెక్ టు నెక్ ఉంటది. ఇప్పుడు ఇటు సైడ్ అడిగినా 130 అంటున్నారు, సరదాగా 120 130. అటు సైడ్ అడిగినా 120 130 అంటున్నారు. కానీ నాకేంటంటే ఎవరికి 130 రావు. నేను అంతే. నాకు తెలిసి టీడీపీకి 90 to 100 వస్తాయి అనుకుంటున్నాను. ఎవరు గెలిచినా అంతే, 95 100 105 అంతే. కానీ నేను చెప్తున్నా టీడీపీకి 90 to 100 వస్తాయేమో అనుకుంటున్నాను. 90 to 100 టీడీపీ గెలుస్తుంది అనుకున్నాను. నువ్వు ఎందుకంటే ఇంపాక్ట్ మొన్న లాస్ట్ 1 week 10 days కొంచెం ఇంపాక్ట్ మారింది లోకల్. నేను అదే అంటే యూట్యూబ్ ఫీడ్ చూసి కొంచెం హడావిడి చూసే చెప్తున్నాను.
వీళ్ళందరూ చెప్పేది చూస్తే టీడీపీ గెలిచేస్తుందనంటే అనిపిస్తుంది. జనసేన చూస్తే అసలు ఇంకా జనసేన 21 కాదు కదా, 21 దాటేసి 25-30 కూడా వెళ్ళిపోద్ది అన్నట్టు వీళ్ళు ఫ్యాన్స్ అందరూ బాగా ఎక్సైటెడ్ గా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఫస్ట్ నాకు డౌట్. అది ఆమె కొంతమంది డౌట్ ఉంది. నేను అనుకోవడం ఏంటంటే 90 to 100 వస్తాయి, జనసేనకి 15 వస్తాయి, టీడీపీకి మిగతా వస్తాయి, పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడు అనుకుంటున్నాను. కుప్పంలో సర్ప్రైజ్ ఉంటదేమో అనుకుంటాను. నాకు అదొక డౌట్. కుప్పం పిఠాపురం రెండిట్లోనే సర్ప్రైజ్ ఉంటది అనిపిస్తుంది. సర్ప్రైజ్ అయిపోద్ది. నా అంచనా ఏంటంటే గెస్ట్ వర్క్ మొత్తం 90 to 100 వస్తాయి, కూటమి గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ సీఎం. అది ప్లాన్. పవన్ కళ్యాణ్ సీఎం ఇచ్చేస్తారా? సమస్య లేదు. ఫస్ట్ 3 years అయినా ఇస్తారు. ఏమో మరి నాకైతే గేమ్ అయితే అది అనిపిస్తుంది పైన చూస్తే. అన్లెస్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు చిత్తుగా ఓడిపోయి ఓడిపోయి 90 to 100 వస్తే అప్పుడు వాడికి ఛాన్స్ ఉండొచ్చు. వాడు కూడా ఇస్తారు. పవన్ లోకేష్ గెలిస్తే లోకేష్ కి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తాడా? అలా కాదు, నువ్వు నార్మల్ గా చూడు. ఇప్పుడు సీట్ డివిజన్ అయినప్పుడు మెజారిటీ సీట్స్ ఎవరు తీసుకున్నారు? టీడీపీ. అంటే అర్థం ఏంటి? వాళ్ళే ఎక్కువ సీఎం క్యాండిడేట్ వాళ్ళే. వీళ్ళు హోమ్ మినిస్టర్ లేకపోతే ఇంకా దీంట్లో ఏదో మినిస్టర్ వస్తుంది అంతే. టీడీపీ బీజేపీ జనసేన అంతే. చూడు ఇప్పుడు 90 to 100 వచ్చి నేను నా లాజిక్ చెప్తాను చూడు, ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడు అంటున్నాను. 90 to 100 వచ్చి వీళ్ళకి ఆంధ్రాలో మెజారిటీ 88 రావాలి. అదైతే 16 to 15 గ్యాప్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది. సో టీడీపీ నేను సపోర్ట్ చేయను అంటే గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అప్పుడు. సో కంపల్సరీ అక్కడ వీడు ఆ గేమ్ ప్లే చేసి చెయ్యొచ్చు, ఆస్కారం ఉంది, అందుకే సీఎం అయిపోతాడు అంటున్నాను. ఆయన నువ్వు నీకు ఒక విషయం చెప్తాను, ఆలోచిస్తున్నాను. సీఎం సెలక్షన్ అనేది ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్స్. ఓకే, హీ హ్యాస్ టు లీడ్ క్యాంపెయిన్స్, హీ హ్యాస్ టు లీడ్ మెనీ. ఇది పవన్ కళ్యాణ్ లీడ్ చేసిన ఒక క్యాంపెయిన్ చెప్పు. వాడిని నాకు నేను చెప్పాను, వాడిని పైనుంచి కంట్రోల్ చేస్తారేమో అనుకుంటున్నాను. అలా కాదు, విను అది ఒకసారి క్యాంపెయిన్ లీడింగ్ అన్ని వదిలే, అన్నిటి మీద ఓవరాల్ నాలెడ్జ్ ఉండాలి. అవును, ఆ కాస్త నాకు తెలిసి ఇంకా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లోకేష్ ఇస్ గ్రేటర్ దాన్ పవన్ కళ్యాణ్, బట్ లోకేష్ ఇస్ ఇన్ పాలిటిక్స్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్ దాన్ పవన్ కళ్యాణ్. సో వాడికి అట్లీస్ట్ ఆ నాలెడ్జ్ అయినా ఉంటది అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి ఇంటెన్షన్ మంచిది, కానీ హీ డజంట్ హ్యావ్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ టైప్. ఎగ్జాక్ట్లీ. అవును, నువ్వు ముందు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాలి, పార్టీని బిల్డ్ చేయాలి. లేకపోతే వాడు పార్టీని బిల్డ్ చేయాలి. వాడు పార్టీ ఎలాగొచ్చింది? ఫ్యాన్స్ వచ్చేసి నించుండిపోయారు అంతే. అంతేగాని వాడంతటి వాడు సెలెక్ట్ చేసుకుంటే అయితే ఏం కాదు. నేను ఇప్పుడు తర్వాత ఇప్పుడు చేస్తారేమో, ఇంకా పెంచుకుంటే వెళ్తారేమో. నాకు డౌటే. నా గెస్ వర్క్ ఇది, చూద్దాం ఏమవుతుందో. సెంటర్ లో ఏమంటారు? సెంటర్ లో మోడీకి వస్తుంది అనుకుంటున్నాను, కానీ అప్పుడున్న మెజారిటీ రాదు. 303 రావా? నాకు తెలిసి డౌట్. అరే ప్రశాంత్ కిషోర్ అనాలిసిస్ చూసి అందులో 320 వచ్చేస్తాయనే టైప్ లోనే అనాలిసిస్ చేశారు అతను. చాలా లాజికల్ గా చేశారు అతను. అంటే ఏంటి, ఓన్లీ బీజేపీయా లేకపోతే ఎన్డీఏ అలయన్స్ చెప్తున్నాను? ఓన్లీ బీజేపీ కాదు, ఎన్డీఏ అలయన్స్. ఇందులో అలయన్స్ కూడా ఉంది. బీజేపీ టార్గెట్ ఎన్డీఏకి 400 సీట్స్, బీజేపీ ఓన్ గా ఒక 350 కొడదాం ట్రై పెట్టుకుంది. వై నాట్ 175 లాగా. కానీ నువ్వు అన్నట్టే 320 అటే వస్తుంది, అంతకంటే ఎక్కువ రావు. ఓన్లీ బీజేపీ. కాకపోతే ఎన్డీఏ కలిపితే మళ్ళీ 380కి వెళ్ళిపోతుంది. June 4th తెలిసిపోతుంది. ఆ రోజు లైవ్ పాడ్కాస్ట్ చేస్తాను నేను, ఎలక్షన్స్ రోజు. చూద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే, లైవ్ పాడ్కాస్ట్. ఓకే, డన్. ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ. బై బాయ్. Please share and subscribe.